బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50వ స్వర్ణోత్సవ మహాసభను పురస్కరించుకొని పట్టణంలో సంతపేట నందు టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా గౌరవం అని గుర్తు చేశారు. ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులని కొనియాడారు. మీకుండే బెనిఫిట్స్ కానీ ఆ తర్వాత మీకుండే స్కూల్స్కి దగ్గర మనకి ఎడ్యుకేషన్ దానికి 80,000 కోట్ల రూపాయల పైన ఆ రోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగింది. క్లాస్ రూమ్స్ డెవలప్మెంట్ కానీ, స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, డిజిటల్ క్లాసెస్ కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ 5 సంవత్సరాల్లో మనం ఉండే టైంలో మనం చేశారు. ఆ తర్వాత ఏమైందనేది మీకు అందరికీ కూడా తెలుసు. మనం 43% ట్రీట్మెంట్ ఇస్తే అది కాదులే 50% ఇస్తారేమో. ఇందాక మన వీరారెడ్డి గారు చెప్పినట్టు వీరారెడ్డి గారు జరిగింది పడవ అని అప్పుడేమో ఆ మార్కెట్ వేసేసి ఆ రోజు ఎలక్షన్ అంతా కూడా మన దగ్గర నుండి ఒక్కొక్కరు 50 ఓట్లు వేసేసి ఆ రోజు మంచి ప్రభుత్వాన్ని పోగొట్టారు. ఆ ప్రభుత్వం కానీ మన కంటిన్యూగా కానీ ఉంటే ఈరోజు 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎక్కడ ఉండేదో మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఎందుకంటే మీరు అందరూ చదువుకున్నాడు, వాసన బయట జరుగుతుందో మీకు తెలుసు. ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమైపోయిందంటే పూర్తిగా ఎకానమీ కదిలిపోయింది. ఈరోజు ఆ నిర్ణయం అయిపోతే ఎకానమీ ఏది దేంట్లో చూసినా కూడా 1 రూపాయి డబ్బులు లేకుండా ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇన్కమ్ సోర్స్ లేకుండా జనరేట్ లేకుండా పోయింది. పూర్తిగా వ్యవస్థ నాశనం చేశారు. ఎక్కడ ఉండే రిజర్వ్ ఫండ్స్ కూడా వాడేసి మొత్తం కూడా 0 లెవెల్ చేసి దగ్గర 8 లక్షల కోట్ల అప్పులు చేసి దానికి వడ్డీ కట్టే పరిస్థితులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాలు వేస్తారు. మా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆ రోజుల్లో మనం వచ్చిన తర్వాతే హౌసింగ్ విధానాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. హౌసింగ్ విధానంగా లేకపోయింటే మనకు అవకాశం ఉండేవాళ్ళు, మాకు దగ్గరగా ఉండేవాళ్ళే ఆడే ఉంటారు టౌన్లో. మీరు ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి పరిస్థితి లేకుండా ఈరోజు మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఆ రోజు కౌన్సిలింగ్ తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాబట్టి ఈరోజు ఒకసారి టౌన్లో ఉంటారు, ఒకసారి పల్లెటూరులో ఉంటారు. కాస్త మార్చుకునే విధానం కూడా తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు కూడా మంచి చెడు ఆలోచించుకొని దాన్ని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా మనం కూడా సహకరించాలనేది కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరూ కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉండే రాష్ట్రంలో ఉండే ఒత్తులు ఇబ్బందుల నుంచి కూడా తొందరలోనే సాగుతాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతులకు సరైన సమాధానం ఇవ్వాలని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. వినతులు రీఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని అన్నారు. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పలు రకాల సమస్యలు విన్నవించారు.
ఆ పనులు కూడా ఆధారం కూడా ఎట్లా ఆ కాపు కార్యాలయం నన్ను ఎక్కడ చూసి వెళ్ళడం ఆల్రెడీ నేను చేస్తున్న పనులు మేడం అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి లేదని జనసేన పార్టీ జిల్లా నేత గొర్రిపాటి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల మాజీ మంత్రి ఒంగోలు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధేయుడు. ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయలేదు. ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు తన 5 ఏళ్ళు రాజకీయంగా మినిస్టర్ ఉన్న పరిస్థితుల్లో కూడా దాన్ని తృణపాయంగా వదిలేసి జగన్ గారి కోసం తన మినిస్ట్రీని వదులుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం అనేది విలువలకి నువ్వు చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వల్లించినటువంటి. అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి నాకు ఆయన ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు జగన్ గారికి ఆయన మినిస్టర్ ఇచ్చాడు. మినిస్టర్ ఇచ్చినా కానీ ఆయన పరిధిలో ఆయన పెట్టారే తప్ప నిజంగా ఎక్కడా కూడా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పి మేము 24 గంటలు పక్కనే ఉన్నాం అందరం. ఆయనకి తెలిసినటువంటి విషయం మా అందరికీ తెలుసు, ఆయనకి ఎంత ఇది ఇచ్చారో కూడా. కాబట్టి విలువల గురించి ఇంకోటి గురించి బాలినేని చరిత్ర గురించి నువ్వు మాట్లాడాలంటే నీ తరం సరిపోదు. ఎందుకంటే నువ్వు నిక్కలు కూడా వేసుకొని ఉండవు ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు. కాబట్టి నువ్వు అట్లాంటివన్నీ మానుకొని ఏదైనా నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు, ప్రజల్లోకి రా, పార్టీని డెవలప్ చేయి. మనం ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కుండా అన్నావు. నీది చిత్తూరు, నువ్వు ప్రకాశం జిల్లాకు వచ్చావు, రా ఇక్కడ వచ్చి ఒక ఇల్లు తీసుకొని కార్యకర్తలతో అందరితో తిరుగు. నువ్వు మమ్మేవెక్కవవు, ప్రతి గ్రామంలో తిరుగు. అంటే నీకు గతంలో తెలియదు కదా ఏ ఊరు ఎక్కడుందో నియోజకవర్గంలో. మళ్ళీ రా, వచ్చి ప్రతి గ్రామంలో నీ పరిధిలో ఎంత ఉన్నారో ఏ నాయకులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడు, వాళ్ళందరి మన్నన పొందు. ప్రజల మన్నన పొందితే ఎంపీ అవుతావు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు ఇంకోసారి ప్రకాశం జిల్లా ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లబ్ధిదారులకు అందజేశారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన 18 మంది లబ్ధిదారులకు 15 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
కొత్తపట్నం బస్టాండ్ కూడల్లో గల అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో దామచర్ల పాల్గొని స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. అన్న సంతర్పణ కార్యక్రమకు మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు అలాగనే మన మంత్రి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. వారి చేతి మీదుగా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా బిగిన్ చేయడం జరిగింది. ఈరోజు వేలాది మందిగా వచ్చి భోంచేస్తున్నారు స్వాములందరూ భక్తులు. మాకు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము. వేలాదిగా ఒక 7,000 మంది నుంచి పైన వస్తారు. అలాగనే ఈ సంవత్సరం కూడా అలాగనే ఏర్పాటు చేశాము. స్వాములు మన నాలుగుపాలెంలో సెంటర్ కాబట్టి మనకి ఈ దేవస్థానం ప్రతి ఒక్కరు 7,000 మంది ఎప్పుడు భోంచేస్తారు, 7,000 మంది పైనే. అందుకు మాకు ఇటు సహకరించిన ప్రతి ఒక్కరికి స్వాములకు భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆదివాసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీ అధ్యక్షులు డాక్టర్ ఏగా శ్రీనివాసరావు అన్నారు. మినీ స్టేడియం వద్ద గల ఆదివాసీ గిరిజన భవనం నందు నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు 34 తెగలు ఉన్నారని తెలిపారు. నేటికి ఆదివాసీలను సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఆదివాసీలకు మైదాన ప్రాంత గిరిజనులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు రాజకీయంలో గుర్తింపు ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఆదివాసీలకు ఎమ్మెల్సీ పదవి కేటాయించడంతో పాటు మంత్రి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గిరిజనులను మర్చిపోయారు. యానాది కార్పొరేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో మాట్లాడారు. లోకేష్ గారు తన పాదయాత్రలో ప్రతి చోట యానాదులకి కార్పొరేషన్ ఇస్తాను అన్నారు. అట్లాగే ఏకలవ్య ఎరుకలకి కార్పొరేషన్ ఇస్తామన్నారు. సో మేము డిమాండ్ చేసేది ఏంటంటే గిరిజనుల్లో యానాది, ఎరుకల, లంబాడి, చెంచు ప్రధానంగా ఈ మైదాన ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరికి కార్పొరేషన్ ఇవ్వాలని ప్రధానమైన 35 లక్షల మంది ఉంటే 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అక్కడే పెట్టి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుంది. తర్వాత 3 కార్పొరేషన్లు ఖచ్చితంగా ఈ మైదాన ప్రాంతంలో ఇవ్వాలని మా డిమాండు. 9వ తారీఖు రేపు రాబోయే ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మా జీవితాల్లో వెలుగులు నింపితే మీకు మేము జై కొడతాం, లేదంటే మా ఉద్యమ కార్యక్రమం మేము మొదలు పెడతాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సంఘాల యొక్క ఉద్యోగ సంఘాలను కూడా మీ యొక్క సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరంటే అది మొదటి గిరిజనులే. మీరు గిరిజనులను గుర్తించండి, గిరిజనులు గుర్తించి వాళ్ళ బతుకుల్లో పేదరికాన్ని పోగొట్టండి. అప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను 150,000 ఎకరాలు పంచాడని చెప్తూ ఉన్నారు. ఆయన ఏం పంచాడో తెలియదు కానీ నారా లోకేష్ గారు యువగాళ్ళ పాదయాత్రలు అడుగుడుగునా చెప్పుకుంటూ వచ్చారు. ఈ యొక్క గిరిజన భూములు ఎవరైనా అన్యక్రాంతం చేసినా ఆక్రమించుకున్నా కానీ ఖచ్చితంగా సర్వే జరిపించి వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి హక్కుదారులను చేస్తామని ప్రకటించి ఉన్నారు. మీరు ఎప్పుడు మొదలు పెడతారు మా సర్వే? మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం తీసుకొని అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన భూములందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మా భూముల్ని కబ్జా చేస్తున్నారు, దోచుకుంటున్నారు. మీరు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్థానిక గోపాల్ నగర్లోని కృష్ణ మందిరంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ దేవాలయ నిర్మాణం 70 ఏళ్ల క్రితం మా పూర్వీకులు పెద్దలు గోపాలనగరం యువత ఆనాటి పెద్దలంతా కలిసి కృష్ణమందిరం నిర్మాణం చేశారు. ఆ కృష్ణమందిరం నిర్మాణం దేదీప్యమానంగా వెలిగింది. తర్వాత కొద్దిగా శిథిలావస్థకు వచ్చేసరికి స్వామివారి ఆజ్ఞ ప్రకారం కొత్త దేవాలయ నిర్మాణం చేయాలని తలపెట్టినట్టే ఆ రోజు ఈ దేవాలయం కొరకు రూపాయి కాడించి లక్షల రూపాయలు ఇచ్చిన దేవాలయ నిర్మాణం ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు శిరస్సు నుంచి నమస్సుమాజులు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సహాయం చేశారు, శక్తి కొలతకి సహాయం చేశారు. పేదవాళ్ళు అయితే లక్షలు ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది.
డబ్బున్న వాళ్ళు కోటీశ్వరులు డబ్బు అంత ఇవ్వలేకపోయారే. పేదవాళ్ళు, చాలా పేదవాళ్ళు, చిన్న సొంత ఇల్లు లేని వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు లక్షలు తెచ్చిచ్చారు స్వామివారి దేవాలయం వారికి. మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ దేవాలయం అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గోపాలకృష్ణ దేవాలయం, శ్రీకృష్ణ దేవాలయం, గోపాల్ నగరం, ట్రంక్ రోడ్డు, ఒంగోలులో ప్రతి ఒక్కరూ దర్శించి ధరించండి. నమ్మాల శ్రీకృష్ణ భగవానుడిని. నమ్మితే ఆయన ఎంత దూరమైనా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇది కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసి ఇందులో భాగస్వామ్యం ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. జిల్లా పద్మశాలీల వనభోజన కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహించారు. స్థానిక తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణాపురం జరిగిన వనభోజన కార్యక్రమంలో పద్మశాలీయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా శివలింగం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో పద్మశాలీల కోసం ఒక ప్రత్యేక యాప్ను రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పద్మశాలీయ కుటుంబాలకు అవసరమైన అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన పద్మశాలీలు పాల్గొన్నారు. ఒంగోలు పద్మశాలి సంఘం మొత్తం పద్మశాలి కుల బాంధవులందరూ ఇక నుంచి వాళ్ళని ఆదరించి, వీళ్ళనెట్టయితే ఆదరించారో అదేవిధంగా వాళ్ళని కూడా ఆదరించి ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అయ్యి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ నాది ఇది అనేది ఒక భావంతో ఈ వనభోజనాలు నాది అనేది ఎవరికి వాళ్ళు అనుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకోవాలని, సక్సెస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈరోజు గొద్దంటి లక్ష్మీనారాయణ గారు నా వల్ల కాదు నేను రిటైర్డ్ అవుతానని చెప్పిన పెదవట ఆయనకి ఈరోజు మొత్తం మన కమిటీ మొత్తం తరఫున ఘనంగా సన్మానం చేశారు. 81 సంవత్సరం వయసులో కూడా కులం కోసం ఆయన శక్తి కొలది ఆయన పోరాడాడు. ఆయన ఒకటే అంటాడు, లాస్ట్ ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ కులం కోసం పోరాడతాననే వ్యక్తి ఆయన భగవంతుడు ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, మా పద్మశాలి కుల బాంధవులందరూ ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని, అంటే పెద్దవాడైనా కూడా చిన్నవాళ్ళు కూడా ఆశీర్వదించవచ్చు. ఆయన బాగుండాలని, ఆయన అట్లా బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని క్షేత్రానికి ఆయన వంతు సాయంగా ఒక ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో 6వ క్షేత్రం సాధించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి గోలి తిరుపతిరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. ఎక్కడెక్కడి నుంచో పనుల కోసం ఒంగోలు వచ్చి బిడ్డలు చచ్చిపోయి, తల్లులు చచ్చిపోయి, తండ్రులు చచ్చిపోతే ఎక్కడా పెట్టుకోలేక నరకం అనిపించే పరిస్థితుల్లో గౌరవనీయులు గోలి తిరుపతిరావు గారు, మా మామగారు దగ్గరుండి నేనున్నాను మీకు అని చెప్పి ఆరామ క్షేత్రం కోసం అతను అహర్నిశలు కాపాడి పోరాడి ఆరామ క్షేత్రం ఏర్పడించే మహోన్న వ్యక్తి. ఆయనకి శిరస్సు పాదాభివందనం చేస్తూ ఈ ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పద్మశాలికి ఎటువంటి ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.